హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ టు శ్రీ పద్మ వ్లాగ్స్. ఈరోజు అయితే ఆదివారం కదండి. చేపల లక్ష్మి అయితే చేప తెచ్చిందండి. బాగున్నాయండి, చైనా చేపలు చాలా బాగున్నాయి. నేనైతే ఒక చిన్న చేప తీసుకున్నానండి. ఇంకా మేము ముగ్గురమే కదా, జానుత, నేను, మా వారే కదా. ఇదిగోనండి చిన్న చేప అయితే తీసుకున్నాను. ఒక 4 నడుము ముక్కల నుండి మామూలుగా తల తోకాను. ఒక నడుము ముక్క అయితే జాగ్రత్తకి ఏపీస్ అయితే పెట్టేశాను. ఇప్పుడైతే ఇవి నేను పులుసు పెట్టుకుంటానండి. ఒక చిన్న చేప అయితే నేను తీసుకున్నాను, పెద్ద చేప అయితే చెల్లి వాళ్ళు తీసుకున్నారండి. ఇప్పుడైతే ఇది నేను పులుసు పెట్టుకుంటానండి. ఇక దానికి కావాల్సినవి ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక చిన్నదే ఒక పెద్దదే తీసుకున్నానండి. ఇగో ఒక టమోటా, 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం, వెల్లుల్లి, జీలకర్రనండి. ఇప్పుడు ఇవన్నీ నేను సందికల్ల మీద నూరుకుంటానండి. నూరుకుని వండుకుంటాను. ఈరోజు నాకు అలా తినాలనిపించింది. మిక్సీ కాకుండా నేను సందికల్లో కానీ రుబ్బు రొట్టెలో కానీ రుబ్బేసుకుంటానండి. తర్వాత ఇంకా చింతపండు నానబెట్టుకున్నాను. కొద్దిగా శన అయితే ఉంది, కొద్దిగా శన ఉంది. ఇప్పుడు ఇది నేను పులుసు పెట్టుకుంటానండి. ఫస్ట్ ఇవన్నీ నూరు తెచ్చేసుకుంటాను. వచ్చేయండి చూద్దరికి. ఇదిగోనండి ఫస్ట్ వెల్లుల్లి, జీలకర్ర వేసేసుకుంటున్నాను. ఇలా నూరుకుని వండుకుంటే భలే ఉంటుందండి చేపల పులుసు. నేను ఇంకెలా వీలుంటే అలాగా వండేస్తానమాట. ఈరోజు అయితే నాకు ఇలాగా చేసుకోవాలనిపించింది. ఇవ్వండి ఇవి వెల్లుల్లి రేఖలు భలే ఉన్నాయండి, పెద్ద. ఇవి వచ్చేసుకుంటాను తొక్కలు. అది రుబ్బురలు కూడా చాలా చిన్నదండి. దాని మీద కూడా రుబ్బేసుకున్న అయిపోతే ఇంకా అది పెద్దగా వాడకం లేదండి. ఇంకెలాగే ఇది సింపుల్గా ఉంటుంది కదా అని ఇంకా సందికల్లా నూరేసుకుంటున్నాను. అంటే తక్కువ కదండి. ఒక పెద్ద ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ ఒకటి, పెద్ద ఉల్లిపాయ ఒకటి, టమాటాయే కదా. ఇలా నూరేసుకుంటున్నాను. మనం ఇలాగ అప్పుడప్పుడు ఇలాగ ఊరుకుని వండుకోవాలండి. మనకి బాడీలో పార్ట్స్ అన్నీ కూడా బాగా యూజ్ అవుతాయి. అనుకుండా అయ్యింది అప్పుడే గోల్ఫ్. ఫస్ట్ ఎల్లుల్లి, జీలకర్ర, చిన్న అల్లం ముక్క వేసానండి. ఇవి నూరుకుంటున్నాను. ఇవి నూరుకున్నాక మళ్ళీ చూపిస్తాను. ఇవన్నీ నూరేసాక మళ్ళీ ఏం చూపిస్తాను. నేను మళ్ళీ నుంచి ఇదిగోండి, ఇది అయిపోయింది. మళ్ళీ ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. ఇలా చక్కగా నూరుకుంటే కూర కూడా టేస్ట్గా ఉంటుందండి. స్టవ్ చేసుకుంటున్నాను. ఈరోజు మట్టి దాకలో వండుకుందామండి. మట్టి దాకా అయితే పెట్టేసాను. ఇదిగోనండి నేను నూరుకున్నవే ఉల్లిపాయ, టమోటో, వెల్లుల్లి, జీలకర్ర, చిన్న అల్లం ముక్కనండి. ఇలా సందికల్ల మీద నూరుకుని వండుకుంటే ఉంటుందండి. దాకైతే పెట్టేసుకున్నాను. ఆయిల్ పోసుకుందాము. ఇదిగోనండి చింతపండు కూడా. అంత చింతపండు తీసుకున్నానండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నాను. ఇదిగోండి ఇది ఇంత తీసుకున్నాను. ఇది కూడా జ్యూస్ పిండేసుకొని ఉంచేసుకుంటాను. అంగడి కొత్తిమీర కూడా కట్ చేసేసుకున్నాను.
ఆయిల్ వేసుకుంటున్నానండి. కొంచెం ఎక్కువే పడుతుంది చేపల కూరకే. ఇందులోనే నేను కొంచెం బటర్ కూడా వేస్తాను. ఇదిగోనండి, మొన్న హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు తెచ్చుకున్నాను. ఇవన్నీ ఉంటే మొత్తం ఇందులో 10 ఉంటాయి అనుకుంటానండి. 4 ఉంచారండి పిల్లలు. జాన్విత నేహాంతో తినేసి ఒక బాక్స్ అయితే తీసుకున్నాను. బాగుంటుందండి చేపల పులుసు. వెన్న ఎలాగ వేసుకుంటామో వెన్న లేనిప్పుడు బటర్ వేసుకోవచ్చు అనమాట. బటర్ కూడా వేసుకుంటున్నాను. ఈ చేపల పులుసు ఎలాగన్నా వండుకోవచ్చండి. ఈ ముద్దంతా వేపుకున్నా వండుకోవచ్చు, లేదంటే నేను మొన్న వండేనే కలకూర కింద అలాగన్నా వండుకోవచ్చండి. మరి ఫస్ట్ ఇవి వేసేసుకుంటున్నారు, జీలకర్ర, వెల్లుల్లి ముద్ద, తర్వాత ఉల్లిపాయ వేసుకుంటున్నారండి. ఇవి కొంచెం వేపుకుందాము. మట్టి దాకలో అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మళ్ళీ మట్టి దాకలో వండుకోవాలని అంటున్నారు కదా. నేనైతే ఈ నాన్ వెజ్ ఐటెం అయితే నేను మట్టి దాకలోనే వండుతున్నానండి. నాకు ఇష్టం కూడాను. మీకు చేప ముక్కలు అయితే ఇందులో ఏది చూపిస్తాను. టమాటా ప్యూరీ కూడా వేసుకుంటున్నానండి. ఇవిగానండి ఈ ముక్కలు అంటే నేను అందుకని దాకా పెట్టుకున్నాను. ఇవ్వండి, కొంచెం శన ఉంది. ఇది ఉడికిన తర్వాత, ఇది కొంచెం వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోనండి ఉల్లిపాయ ముద్ద అయితే వేగిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. ముక్కలు కూడా వేసేసుకుంటున్నానండి. పట్టుద్దా పట్టి అదోనండి అవి వేసేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం వేసేసుకుందామండి. ఇదిగోండి, నేను 1 స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ ఇది. ఉప్పు, పసుపు, కారం మీకు ఎంత అవసరమో అంత వేసుకోండి. నాకు సరిపడినట్టుగా నేను వేసుకుంటున్నాను. ఇంకోండి పసుపు వేసుకుంటున్నాను. తర్వాత కారం అండి, చెల్లి పంపించింది. నేను ఆడించుకోవాలండి. అంతక్క చెల్లి ఇది ఇచ్చింది. మేము అలా షేర్ చేసుకుంటామండి. తనకు లేకపోతే నేను ఇస్తాను, నాకు లేకపోతే తను ఇస్తుంది అనమాట. నేను మరి హైదరాబాద్లో ఉండిపోయాను కదా, చెల్లి అయితే ఆడించేసుకుందండి. అందుకు నాకు ఇది పంపించింది. ఇదిగోండి, నేనైతే కారం అయితే 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. ఈ స్పూన్ తోటి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి. కొత్తిమీర వేసాను. తర్వాత ఇదిగోనండి చింతపండు వాటర్ వేసుకుందాము. మొక్క మునిగేంత వరకు వేసుకోవాలండి. అంటే పెద్దది కదా తలకాయ, కొంచెం పెద్దది ఉంది. అందుకు చింతపండు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుందాము. ఇదిగోనండి, నేను ఈ చింతపండు వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత ఇదిగోనండి ఇంకెలాగా తిప్పేసుకుని, గరిటె టక్కర్లేదు, ఇలాగా తిప్పేసుకునండి మొత్తం అన్నీ కలుస్తాయి. ఇదిగోనండి పెట్టేసుకుంటున్నాను. ఇది మీకు ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోనండి పులుసు ఎంతవరకు వచ్చిందో చూసుకుందాము. ఇదిగోనండి
అన్నీ వేసాను కదా, ఇంక ఇలాగ ఉడుకుతుంది. కొంచెం దగ్గరికి పడ్డారండి. దగ్గరికి పడ్డాక ఇది వేసుకుందామండి సేన. కొంచెం ఒక 5 నిమిషాలు ఆగాక వేసుకుందామండి. అదిగోనండి రైస్ అయితే పెట్టేసుకున్నాను. మేము ఇంకా గంజిని తీసుకునండి ఇంకా ఇలా మజ్జిగలో కలుపుకొని తాగేస్తున్నామండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాము, చల్లగా అవుతుంది. కొంచెం లైట్ కూలింగ్ అయ్యాక జాగ్రత్త నేను ఈయన తాగేస్తాం అనమాట అండి. తాగని రోజుల మట్టుకి లక్ష్మీ చారులో వేస్తున్నాను. నిన్న ఒక క్యాండ్ అయితే చెల్లిగారికి పంపించేసానండి, వాళ్ళు కాసుకుంటారు. నేను మళ్ళీ ఎప్పుడో బుధవారం నాడు ఎప్పుడో కాసుకుంటానండి లక్ష్మీ చారు. చాలా చలవండి. పులుసు ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఇదిగోనండి. ఇప్పుడు ఈ శనగ ఉంది కదండి, ఇది వేసేసుకుంటున్నాను. ఒక్కసారి ఇలా కలుపుకున్నాం, ఉడికిపోతుంది అలాగా. తర్వాత పులుసు మంచి స్మెల్. కొద్దిగా పంచదార అయితే వేసుకుంటున్నానండి. పంచదార వేసుకుంటే ఏ ఏ పులుసు అయినా టేస్ట్ బాగుంటుందండి. కొద్దిగా పంచదార వేసాను. ఇది మళ్ళీ దగ్గరికి వచ్చాక చూపిస్తానండి. చేపల కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. స్మెల్ అదిరిందండి. మట్టి దాకలో చేపల పులుసు. ఇదిగోనండి ఉడికిపోయిందండి. స్టవ్ అయితే కట్టేసుకుంటున్నాను అండి. చేపల పులుసు అయితే రెడీ అయ్యిందండి. ఇదిగానండి నేను చేపల కూర అయితే వేసుకుని తెచ్చేసుకున్నాను. జాన్విత అప్పుడే తిన్నాం అంది, నేను తినేస్తున్నానండి. ఇంకా చేపల పులుసు అంటే చెప్పక్కర్లేదు కదండి, సూపర్ బాగుంది. కొంచెం శనగ ముక్క అయితే వేసుకున్నాను. ఇదిగోండి ఒక ముక్క అయితే వేసుకున్నానండి. చూసారండి ఎంత పెద్ద ముక్క, బాగుందండి. చైనా చేప కదులుతూ ఉంది. అది కూడా వీడియో తీసాను, చూద్దరిగాను ఇందులోను. చైనా చేప కుదిరిపోయి మట్టి అయిపోయమ్మా. చైనా చేపల రెండు చైనా చేపలు. ఇవేమో గడ్డి చేపలు, రాగండ్లు. చింపుగాడు లేడు పాపం, చింపుగాడు ఉన్నప్పుడు దొరకలేదు. అక్కల ఇదిగో ఫ్రెండ్స్, ఈ చేప అయితే తీసుకున్నాను నేను. చైనా చేప చిన్నది, ఇదేమో పెద్దది. మేమే కదా, మాకు ఇంత పడదో, చిన్నది తీసుకున్నాం. బాగుందండి, అన్నీ సరిపోయినాయి. ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయినాయి. సాల్ట్ అయితే సరిపోలేదన్నాను కదా, సరిపోలేదండి, కొంచెం వేసుకున్నాను. ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది. ఇదండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ అండి.